ఆయన ఆ విమర్శలు ఎందుకు కానండి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాలేడేమో, ఆయన ఎమ్మెల్యే కాలేడేమో, కానీ ఒకరిని ముఖ్యమంత్రిని కాకుండా ఆపగలిగాడు ఒకానొక సమయంలో 2014లో. అలా అని చెప్పి అదే భయం ఇప్పుడు వెంటాడుతోందేమో మిమ్మల్ని. 2014 సీన్, అదే పొత్తులు మళ్ళీ వస్తున్నాయి కాబట్టి ఆ భయం మిమ్మల్ని వెంటాడి. కాదు సార్ రవిశంకర్ గారు, అలా అని బతకగలగాలి తప్ప లేదంటే జీవితంలో కూడా బతకలేరు. మా వాళ్ళకి నిజాలు మనం డైజెస్ట్ చేసుకొని రాజకీయంగా రాణించకపోతే బతికే అర్హత ఉండదా చెప్పండి. అదే సార్, లేకపోతే బతకలేడు రాజకీయాల్లో. ఎందుకంటే మీరు చెప్పారు కదా, నేను పలానా వాళ్ళు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోగలిగా, నేనైతే ఎమ్మెల్యే కూడా కాలేదు కానీ పలానా కాకుండా అడ్డుకోగలిగా, ఇప్పుడు కూడా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తా. ఇలాంటి ఆనందంతో బతకాలంటున్నాను. అలా కొంతమంది ఉంటారు కదా అభిమానులు, పాపం వాళ్ళందరినీ బతికించాలంటే ఏంటి, ఇదిగోండి నేను తలుచుకుంటే ఇది చేస్తా, నేను తలుచుకుంటే అది చేస్తా, సో ఇట్లా చెప్పి బతకాలంతే. సో ఈయన ఒక పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి? ఏదైనా ఎవిడెన్స్ ఉంటే విత్ కోర్టుకి వెళ్ళాలి. కాదండి, రాజకీయంగా చాలా ఆరోపణలు చేస్తూ ఉంటాం, కొన్ని వాటికి ప్రూఫ్స్ ఉండవు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్, అదే పవర్ స్టార్ ప్యాకేజీ స్టార్ అని చెప్పి మీరు కామెంట్స్ చేశారు కదా, మీరు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మీ అధినేత చాలామంది నాయకులు చేశారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకోవడానికి ఎవరు చూడలేదు. మీరు నేను ప్యాకేజీ తీసుకున్నట్టు వాళ్ళు చూసారా, నా పరువుకి నష్టం కలిగించేలా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా కేసు పెడతానని ఆయన కూడా కేసు పెట్టచ్చు. ఇప్పుడు రాజకీయ ఆరోపణలు ఇవి. అలాగే వాలంటీర్లు ఏమి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదండి, అలాగే వాళ్ళ మీద కామెంట్స్ చేసి ఉండవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా చలామణి అవుతున్న కొంతమంది వాలంటీర్లు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆయన తర్వాత కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. రీసెంట్గా కూడా వాలంటీర్లను నేనేమనలేదు అని చెప్పి ఏదో సాఫ్ట్ కార్నర్ చూపించే ప్రయత్నం కూడా చేశారు. అది ఒక రాజకీయ విమర్శగా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఏదైనా అన్నారనుకోండి, పోలీసులు ఏదైనా అన్నారనుకోండి, ఆ కేసు పెట్టడం, అది నిలబడడం, అది అయ్యి ఉండవచ్చు. మరి అడుగుతాం లీగల్ గా సాఫ్ట్ కార్నర్ చూపించడం దేనికి మళ్ళీ? అది పెద్ద నేరం కదా సార్. మళ్ళీ సాఫ్ట్ కార్నర్ చూపించారని మీరు చెబుతున్నారు ఏంటి? అది రీసెంట్ గా అన్నారు కదా, 2-3 రోజుల క్రితం వాలంటీర్ల ప్రస్తావన తీసుకొచ్చారు. న్యాయస్థానానికి వెళ్ళి ఇదిగోండి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇది, పలానా వాళ్ళ అమ్మాయిని ఎత్తుకెళ్లారు, పలానా వాళ్ళని ముంబైకి అమ్మారు, పలానా వాళ్ళని లేదంటే దుబాయ్కి అమ్మారు, పలానా వాళ్ళని పలానా చోటకి అమ్మారు, ఇదిగోండి ఎవిడెన్స్ ఏమైనా ఉంటే చూపించమనండి. చూపించి దానికి సంబంధించి వెళ్ళమండి న్యాయపరంగా. ఎందుకంటే న్యాయస్థానాలంటే ఆయన గౌరవం ఉంది కదా, న్యాయపరంగా వెళ్ళమనండి. దీంట్లో ఏముంది? అలాగా రాజకీయ పరంగా ఇప్పుడు ఆయన మేము ప్యాకేజ్ స్టార్ అన్నాం కదా, పరువు నష్టం దావా ఏమనండి. వాళ్ళు వెళ్ళి ఎవరి మీద వేస్తారు, వేస్తే వాళ్ళు మేము కూడా దానికి న్యాయస్థానాలకు వెళ్ళి వేస్తే ఇదిగో పలానా మాకున్నటువంటి ఆధారం ఇది, దానికోసం మేము విధంగా చెప్పండి ఒకసారి. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, రండి తేల్చుకుందాం, డిఫర్మేషన్ ఏమనండి అని అంటున్నారు కదా. మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయినట్టు, కోట్లు ట్రాన్సాక్షన్ అయినట్టు, లేకపోతే ఏదైనా హవాలా జరిగినట్టు ఏదైనా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంటే బయటపెట్టచ్చు. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ వీడియో, మీరు కొద్దిగా ఆగండి సార్, మీరే కంటిన్యూ ఉంటే ఎట్లా? మీరు ఒక నిమిషం క్వశ్చన్ అడిగితే కనీసం మమ్మల్ని ఒక నిమిషం అన్నా చెప్పాలి కదా సమాధానం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇదిగో తెలుగుదేశం వాళ్ళు నేను ప్యాకేజ్ తీసుకున్నాను ప్రచారం చేస్తున్నారు, మాకు చంద్రబాబు మధ్య జరిగినటువంటి సంభాషణ బయటకి ఎట్లా వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు ఇవన్నీ లీక్ చేస్తున్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వీడియో ఉంది కదా, అది 2019 ఎన్నికలకు ముందండి. అది ఎప్పుడైనా సరే ఈ 2019 ముందు మాట్లాడా, లేదంటే నిద్ర లేసినా మాట్లాడా, నిద్రపోయినా మాట్లాడా, రాత్రి ఒకటి మాట్లాడి తెల్లారి ఒకటి మాట్లాడా, అది కాదు కదా. అడిగిన దానికి ఎవిడెన్స్. ఇప్పుడు ఏంటి మీ దగ్గర ఎవిడెన్స్ అడిగారు కదా, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారే చెబుతున్నారు సార్ నేను ప్యాకేజ్ తీసుకున్నానని చెప్పి, నేను ఆ పదవులు అడిగానని చెప్పి ప్రచారం చేస్తున్నారు, ఇదిగో నేను డబ్బులు తీసుకున్నా అని చెప్పి ప్రచారం వాళ్ళే చేస్తున్నారు, తెలుగుదేశం ఈ విధంగా ప్రచారం చేస్తున్నాను. ఇదిగో తెలుగుదేశం వాళ్ళు అన్నారండి, ఆ ప్రచారాన్ని ఇదిగోండి వాళ్ళు తీసుకున్నారని వాళ్ళే చెప్పిందని మేము కూడా మాట్లాడామని చెబుతాం. ఏముంది దాంట్లో? రైట్. ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు, శాంతిప్రసాద్ గారు, ఆయన జనసేన పార్టీ సీనియర్ నాయకులు మాత్రమే కాదు, హైకోర్టు అడ్వకేట్, లీగల్ ఎక్స్పర్ట్ కూడా. సో చూద్దాం, అడుగుదాం మరి 499 సెక్షన్ అండ్ 500